ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. కేంద్రీయ విద్యాలయంలో గ్రేడ్ 1 to ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అయితే చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, ఓకే అప్లికేషన్ చేసుకుంటాము కరెక్టే, కానీ దీంట్లో ప్రయారిటీ ఉంటుందంట కదా, మరి ఈ ప్రయారిటీ ఎవరికి అని అడుగుతున్నారు. సో ప్రయారిటీ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, లైక్ రైల్వే డిపార్ట్మెంట్, ఆర్మీ, పోస్టల్, ఇవన్నీ కూడా సెంట్రల్ లెవెల్లో కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ స్టేట్ లెవెల్లో ఉండే ఎంప్లాయీస్ పిల్లలకి ఆపర్చునిటీ ఉంది. ఈ తర్వాతని మనకి మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని రిజర్వేషన్స్ వారీగా సీట్లను అయితే వీళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనకు 500 అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే కాదు. సో మంచిగా యూజ్ చేసుకొని డెఫినెట్లీ అప్లై చేయడంలో అయితే తప్పలేదు. కంపల్సరీగా అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేసే విధానం కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది రిలీజ్ కూడా చేశాను. చూడని వాళ్ళు చూసేసేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక్కుంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను ఆన్సర్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, కార్పొరేట్స్ లానే ఉంటుందా అనేసి కూడా డౌట్ ఉంటుంది. సేమ్ కార్పొరేట్స్ మనకి సిబిఎస్ఈ అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, కంప్లీట్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో అందుకోసమని చింత లేకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. డెఫినెట్లీ ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది అనమాట, ఏంటంటే మా పిల్లలకి సిబిఎస్ఈలో కానీ క్యాంబ్రిడ్జ్లో కానీ అట్లాంటి దాంట్లో చదివించాలి అనేసి. సో మనకి ఫ్రీగా సిబిఎస్ఈ స్కూల్లో ఆపర్చునిటీ ఉందంటే మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.